హల్లెలూయా! ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? ఓకే. కీర్తనలు 34 అధ్యాయం 12 వచనం చూడండి. కీర్తనలు 34 అధ్యాయం 12 వచనం. బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా? హల్లెలూయా! దేవుడు మనిషికి ఎంత కృప ఇచ్చాడంటే, ఆయన కృపతో మనల్ని ఈ భూమి మీద నడిపిస్తున్నాడు. ఏ శ్రమ లేకుండా. అదే కృపండి. భూమి మీద మనుషులందరూ ఎన్నో కష్టాలు పడుతున్నారు. అవునా? కష్టపడడం అంటే వారి సామర్థ్యంతో బ్రతుకుతున్నారు. కష్టపడడమే జ్ఞానంలేండి. హల్లెలూయా! కష్టపడే బ్రతకాలి. ఎలా బ్రతకాలండి? కష్టపడే బ్రతకాలి. కానీ ఆ కష్టంలో దేవుడు సులువైన మార్గాన్ని ఉంచాడు మనకి. హల్లెలూయా! ఆ జ్ఞానం తెలుసుకున్నవారు సులువుగా బ్రతకొచ్చు ఈ భూమి మీద. దేవుడు అంత కృపను సంఘంలో విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా! బ్రతకడం అనేది సులువేండి. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి. హల్లెలూయా! దేవుడు మనందరికీ అంత కృపనిచ్చాడు. ఆయన కృప అర్థమైతే మనకెలా బ్రతకాలో తెలిసిపోద్ది. సరే మళ్ళీ చూడండి 12వ వచనం. బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఏం చేయాలండి? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఇక్కడ నాలుక కొరకు పెదవుల గురించి చెప్పబడిందండి. చెప్తాను ఈ సందర్భం మీకు. కానీ ప్రాముఖ్యంగా ఇక్కడేంటంటే బ్రతకాలి ఎలవలాగా మనిషి. మనిషికున్న ఒకే ఒక ఆలోచన ఏంటి? బ్రతకాలంటే ఏం కావాలి? బ్రతకాలంటే ఏం కావాలండి? బ్రతకాలంటే ఏం కావాలి భూమి మీద? డబ్బు కావాలి కదండీ! అందరికీ తెలుసు. ధనం కావాలి. ధనం కావాలని అందరూ ఆశపడుతుంటారు. ధనం కొరకే గొడవలాడుతుంటారు. అవునా? ఆస్తుల కొరకు. వాక్యంలో కూడా ఒక సందర్భంలో యేసుప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు ఒక సందర్భం వచ్చింది యేసుప్రభు దగ్గరికి. చూద్దాం చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టవాలని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగగా, ఆయన ఓయి మీ మీద తిరపరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. హల్లెలూయా! ఈ సందర్భం ఏంటంటే యేసుప్రభు దగ్గరికి ఇద్దరు యూదులు వస్తారండి. దేని కొరకు? వారికి ఆస్తి ఉంది. ఆస్తి విషయంలో వారు గొడవ పడుతుంటారు. ఆస్తి విషయంలో గొడవ పడుతున్నప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు? యేసుప్రభు దగ్గరికి వచ్చారండి. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమడిగారు? ఇద్దరికి గొడవ అవుతుంది కాబట్టి తీర్పు తీర్చాలి. యేసుప్రభు వారు ఏమన్నారు? చూడండి 14వ వచనం. ఆయన పోయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పెను. యేసుప్రభు వారు ఏమన్నారు? మీకు నేను తీర్పు తీర్చడానికి, గొడవలు తీర్చడానికి నేను రాలేదు. ఆయనకో పని ఉంది భూమి మీద. హల్లెలూయా! యేసుప్రభుకి ఓ పని ఉందండి. ఆయన ఆ పని మీద భూమి మీదకి వచ్చారు. గొడవలు తీర్చడానికి, ఆస్తి గొడవలు తీర్చడానికి రాలేదు ఆయన. హల్లెలూయా! చెప్తానులేండి అర్థమైనట్టు. 15వ వచనం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? ఒకని కలిమి విస్తరించుటంటే ధనము విస్తరించుటండి. వారు దేని కొరకు గొడవలాడుతున్నారు? డబ్బు కొరకండి. ధనము కొరకు. ధనము కొరకు వారు గొడవలాడుతున్నారు. అవునా? యేసుప్రభు వారు ఇచ్చిన సమాధానం ఏంటి? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. అంటే ఎంత ధనం సంపాదించుకున్నా ఆ ధనములో జీవం ఉండదని యేసుప్రభు చెప్తున్నారు. ధనంలో ఏముండదండి? జీవం ఉండదు. 16వ వచనం. సరే 16వ వచనం చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుడి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా
అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. ఇక్కడ ఒక ధనవంతుడున్నాడండి. ఏం చేస్తున్నాడు? సమృద్ధిగా పంటొచ్చింది. ఆ పంటను దాచుకోవడానికి, నిల్వ చేసుకోవడానికి స్థలాన్ని సమకూర్చుకున్నాడు. తర్వాత ఆస్తిని సంపాదించుకున్నాడు. తన ప్రాణంతో ఏం చెప్తున్నాడు? తినుము, త్రాగుము, సుఖించుము. తన కొరకు సంపాదించుకుంటున్నాడు, ఇతరుల కొరకండి. తన కొరకు మాత్రమే. చూసారా? డబ్బు వ్యామోహం ఏం చేస్తుంది? స్వార్థపరుడుగా మారిపోయాడు. ఇంకో వ్యక్తి గురించి లేదు. తన గురించి మాత్రమే ఉంది. తన ప్రాణంతోనే మాట్లాడుతున్నాడు చూడండి. 19వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. చూసారా? ప్రాణంతో మాట్లాడుకుంటాడు తనలో తానే. స్వార్థపరుడైపోయాడు. ఇంకో వ్యక్తి గురించి లేదు. తన గురించి సమకూర్చుకున్నాడు. వెంటనే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 20వ వచనం. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఏమవునని అతనితో చెప్పెను. దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము పోతే ఇవన్నీ నువ్వు సమకూర్చినవన్నీ ఏమవుతాయని ప్రశ్న వచ్చింది. అంతే కదండి. ఈ భూమి మీద ఎంత సంపాదించుకున్నా ప్రాణం లేకపోతే ఎవరు అనుభవిస్తారు? ఎవరు అనుభవిస్తారండి? సంపాదించిన మనిషి అనుభవించలేడు. అవునా? వేరే వాళ్ళు అనుభవిస్తారు. హల్లెలూయా. 20వ వచనం. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఏమవునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండినని చెప్పాను. చూసారా? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండినని చెప్పాను. చూసారా? తన కొరకే సమకూర్చుకున్నాడు. వేరే వ్యక్తుల కోసం కాదు. తన కొరకే సంపాదించుకొని ఆనందిద్దామని చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆలోచన ఎలాగుంది ఈ వ్యక్తిది? డబ్బు సంపాదించాలని ఒక ఆలోచన ఉంది అంతే. దేవుని మీద లేదు. ఎవరి మీద లేదండి? దేవుని మీద లేదు. అలాగని డబ్బు సంపాదించకూడదని కాదండి. డబ్బు సంపాదించే విధానం ఉంది. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, జీవము డబ్బులో లేదని. ఎందులో లేదండి? యేసుప్రభు వారు అదే ఇచ్చారు జవాబు. ఇది ఉపమానం చెప్పారు అర్థమయ్యే రీతిలో. జీవము డబ్బులో లేదు. మరి జీవం ఎక్కడుంది? జీవం ఎక్కడుందండి? జీవం యేసుప్రభులో ఉందండి. హల్లెలూయా. యేసుప్రభు ఏమన్నారు? నేను ఎందుకొచ్చారు భూమి మీదకైనా? జీవం ఇచ్చుటకు, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చారండి. చూడండి యోహాను సువార్త. ఈ వచనం ఎప్పుడు మర్చిపోకండి. జీవితంలో అతి ప్రాముఖ్యమైన వచనం. ఆయన యేసుప్రభు ఈ భూమి మీదకి ఎందుకొచ్చారో. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభు ఎందుకు వచ్చారండి? సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడు ఈ జీవంలోనే అన్నీ ఉన్నాయండి. హల్లెలూయా. ఇవి మరి ఎలా అనుభవిస్తామంటే దేవుడు జ్ఞానం ద్వారా అనుభవించగలం. హల్లెలూయా. సరే, మళ్ళా రండి అక్కడికి. లూకా సువార్త 'చూడండి, వెంటనే ఈ ప్రశ్న వచ్చినప్పుడు మనుషులకు ఆలోచన విధానం మారిపోద్దండి. ఎందుకంటే మరి ఎలా బ్రతకాలని. అవునా? యేసుప్రభుకి శిష్యులు ఉన్నారు కదండీ! వారితో ఆయన మాట్లాడుతున్నారు చూడండి. 22వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 22వ వచనం. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణంను గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహంను గూర్చి అయినను చింతింపకుడి. చూసారా? యేసుప్రభు ఏమంటున్నారండి? చింతించొద్దు అంటున్నారు. ఇప్పుడు యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. డబ్బులో జీవం లేదని. మరి ఎలా బ్రతకాలనే ప్రశ్న వస్తది మనిషికి. అందుకే యేసుప్రభు వారు జవాబిస్తున్నారండి. ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలు లేదు, కొట్టు లేదు. అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు.
మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. హల్లెలూయా! మనం పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులమండి. ఈ భూమి మీద ఆయనే వాటిని ఎవరు పోషిస్తున్నారిప్పుడు? వాక్యంలో ఏముందండి? ఆయనే పోషిస్తున్నాడు. మరి ఈ భూమి మీద నడిపించేవారు ఎవరు మనల్ని? యేసు ప్రభువేనండి. ఆయన మాత్రమే మనల్ని నడిపించేవారు. ఇదెప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయనలో జీవముంది. సరే. యోహాను సువార్త 7 అధ్యాయం. యోహాను సువార్త 7 అధ్యాయం 37 వచనం. యోహాను సువార్త 7 అధ్యాయం 37 వచనం చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు నమ్మిక వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారండి? ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారిలో నుంచి ఏం పారుతుంది ఇప్పుడు? జీవజల నదులు పారుతాయండి. ఎక్కడి నుండి? కడుపులో నుండి. మరలా చదువుతాను చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పి గొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు నమ్మిక ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. అది విశ్వాసం కాదండి, నమ్మిక. తెలుగులోని నమ్మిక దగ్గర విశ్వాసం అని రాయబడింది. నమ్మిక అని రాసుకోండి. కడుపులో నుంచి ఏం వెళ్తాయండి? జీవనదులు పారుతాయండి. 39వ వచనం. తన యందు నమ్మిక ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఇప్పుడు ఎవరు నడిపిస్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారండి. అంటే అర్థం ఏంటంటే, ఇంకా యేసు ప్రభువారు ఇక్కడ సిలువ ఎక్కలేదండి. ఇంకా ఆయన సిలువ సిలువ వేయబడలేదు. ఆయన ఏం చెప్తున్నారు? ఆయన యొద్దకొచ్చినప్పుడు ఏం అనుగ్రహించబడతది ఇప్పుడు? మనకి పరిశుద్ధాత్మ ఇవ్వబడతదండి. అవునా? పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడంటే మనలో నుంచి ఇప్పుడు ఏం బయలుదేరుతది? కడుపులో నుంచి, మనలో నుండి జీవజల నదులు పారుతాయండి. హల్లెలూయా! యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం నమ్ముకున్నామో మనలో నుండి జీవజల నదులు వస్తూనే ఉంటాయండి. అవేటో వాక్యంలో చూద్దాం. ఇప్పుడు జీవం ఎవరు? యేసు ప్రభు అండి. ఆయన ఏమన్నారు? నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. ఆయన యొద్దకి వచ్చినప్పుడు దప్పిక ఎవరు తీరుస్తారిప్పుడు? యేసు ప్రభు అండి. యోహాను సువార్త 4 అధ్యాయం. యోహాను సువార్త 4 అధ్యాయం 14 వచనం. యోహాను సువార్త 4 అధ్యాయం 14 వచనం. నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చూసారా? యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతున్న సమరయ స్త్రీతోనండి. ఆమెకి యేసుప్రభు ఏమిస్తారంట? ఊరెడి నీటి బుగ్గండి. నీరు కొన్ని నీళ్లు ఎక్కడి నుంచి ఊరుతాయండి? కొళాయిలో నుంచే కాదండి, భూమిలో నుంచి కూడా వస్తది. హల్లెలూయా! కొళాయిలోకి వచ్చేది కూడా భూమిలో నుంచే. హల్లెలూయా! ఎంతమందికి తెలుసండి? ఇప్పుడు మన కొళాయిలో నుంచి నీరు వస్తుందంటే అది భూమిలో నుంచే. కొన్ని నీరు డైరెక్ట్‌గా భూమిలో నుంచి వస్తదండి. ఊరుతుంటది. అవునా? ఆ నీరు ఎంతో శ్రేష్టమైనది. హల్లెలూయా! ఆ నీరులో ఏ కల్మషం, ఏ కల్తీ ఉండదండి. ఆ నీరు తాగడానికి మనం ఇష్టపడతాం. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా మనకేమి ఇస్తున్నారు? చూడండి. 14 వచనం. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. 15వ వచనం. ఆ స్త్రీ ఆయన్ని చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును చేదుకొనుటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. సరే, ఈ సందర్భం వేరులెండి. ఇక్కడేంటంటే యేసు ప్రభువారు ఆమెకి ఏమిస్తారండి చివరగా? ఏమిస్తారండి? జీవజల నదులండి. ఆమె చివరికి రక్షించబడిందా లేదా? ఆమె అనేక మందికి సువార్త ప్రకటించింది చివరికి. దేవుడు ఆమెకు అంత కృపనిచ్చారు. అదే కృపను ఈరోజు మనం కూడా కలిగి ఉన్నాం. హల్లెలూయా! ఈరోజు అంత కృపను మనం కలిగి ఉన్నామండి. ప్రతిదినం నమ్మాల్సిందది.
సరే. లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పరుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఇక్కడ యేసుప్రభు వారు ప్రాముఖ్యంగా మాట్లాడుతుంది జీవము కోసమండి. అంటే నీవు ఈ భూమి మీద ఎంత సంపాదించుకున్నా నీ సొంత సామర్థ్యంతో అందులో జీవం లేదని. ప్రాముఖ్యంగా మనిషి ఆలోచన ఎలా ఉంటదంటే, ఆలోచన విధానాన్ని బట్టి ఎళ్తాడండి. ధనం సంపాదించాల్సిన ఆలోచన ఉన్నప్పుడు ఏమైనా అనుభవించగలరండి? ఏమీ అనుభవించలేరు. ధనమును నమ్ముకున్నవాడు ఏమైంది? వచనంలో ఉందండి. వాక్యంలో ఉంది, సామెతలో. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవునని ఉంది. హల్లెలూయా! సరే, తిమోతి చూడండి. మొదటి తిమోతి 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఈ వచనంలో ఏముందండి? ఆశ అండి. ధనాపేక్ష అంటే ఆశ కలిగి ఉండడం. అంటే ఆలోచన అంతా ధనంతోనే ఉంటది. ఇక్కడ ధనం సంపాదించకూడదని కాదండి అర్థం. ఆశ కలిగి ఉంటారు. ఆశతోనే, ఆలోచనతోనే నడిపించబడతారు. ఇంకా ధనం లేకపోతే ఇంక నాకు జీవం లేదు, బ్రతుకు లేదని. ఇప్పుడు జీవం ఎవరిలో ఉంది? యేసు ప్రభువులో ఉందండి. హల్లెలూయా! ఇప్పుడు ఏం జరుగుతది? ధనాశ కలిగి భూమి మీద ప్రయాణిస్తే ఎక్కడి నుంచి తప్పిపోతారు వాళ్ళు? చూడండి. 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఎక్కడి నుంచి తొలగిపోయారండి వాళ్ళు? విశ్వాసం నుండి తొలగిపోయారంట. దేవుడు మనల్ని రక్షించుకునే అద్భుతమైన కృపనిచ్చాడండి. అదే విశ్వాసం. విశ్వాసం అనే వరాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాసం ద్వారానే మనం ఇప్పుడు ప్రయాణించగలం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వచనంలో. హల్లెలూయా! సరే, కీర్తనలు చూడండి. కీర్తనలోని దేవుడు అక్కడ ఏం నేర్పిస్తున్నాడో దాన్ని బట్టి మనం ఎలా ప్రయాణించాలో ఈ భూమి మీద తెలిసిపోద్ది. కీర్తనలు 34వ అధ్యాయం 34వ అధ్యాయం 12వ వచనం చూడండి. బ్రతుకగోరువాడు ఎవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానము వెదికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. చూసారా? దేవుడు నీతిమంతుడి ప్రార్థన వింటాడండి. అంత అద్భుతమైన కృపను మనం ఈరోజు కలిగి ఉన్నాం. ఈరోజు ఆయన నా ప్రార్థన వింటాడో లేదో దేవుడు, నేను మాట్లాడితే వింటాడో లేదో అనే ప్రశ్న మనం వేసుకోవడం అజ్ఞానం. దేవుడు ఖచ్చితంగా మన మన మొర వింటాడండి. ఎందుకు? ఎవరు కనుదృష్టి ఉంది నీతిమంతుల మీద? మాట్లాడండి. 15వ వచనం చూడండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. చూసారా? ఇక్కడ ప్రతి ఒక్కరి మీద ఆయన కనుదృష్టి ఉందండి. హల్లెలూయా! ప్రతిదినం మనం నమ్మాల్సిన గొప్ప విషయం అండి ఇది. సరే చూడండి. ఇక్కడ దేవుడు ఏం నేర్పిస్తున్నాడో జాగ్రత్తగా చూద్దాం. 11వ వచనం చూడండి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినిడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. ఏముందండి వచనంలో? పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి.
యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. చూసారా? ప్రాముఖ్యమైన ప్రక్రియ ఏంటండి? మాట వినడం అండి. దేవుని మాట వినడం. అంటే వాక్యం వినడం. ప్రాముఖ్యమైన మొదటి ప్రక్రియ అదే. అక్కడి నుంచే మొత్తం అన్నీ మొదలవుతాయి. వాక్యం వింటున్నప్పుడు ఏం అనుభవిస్తాం మనం? విశ్వాసం పొందుకుంటాం. ఆయన జీవాన్ని అనుభవిస్తామండి. మొట్టమొదటిగా జీవాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు ఏం చేయాలో తెలుస్తదండి. ఆయనిచ్చిన జీవానికి వేరుగా మనం వెళ్ళిపోకూడదు. హల్లెలూయా! ఆయన జీవానికి వేరుగా వెళ్ళిపోవడమే ధనం సంపాదించాలనే ఆలోచనండి ఈ భూమి మీద. హల్లెలూయా! ఆ ఒక్క ఆలోచనతోనే ప్రయాణించడం వల్ల ఆయన జీవానికి వేరుగా వెళ్ళిపోతున్నాడు మనిషి. యేసు ప్రభు దగ్గరికి యూదులొచ్చారు ఇద్దరు. అవునా? మాకు తీర్పు తీర్చండని. వారి ఆలోచన ఎక్కడుంది? వారి ఆస్తి మీద ఉందండి. ఏం జరుగుతదని? యేసు ప్రభుని తీర్పు తీర్చమంటున్నారు. ఆయనేమన్నారు? నేను మీకు తీర్పు తీర్చడానికి లేనన్నారు. ఆయన సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు మనకి. ఇప్పుడు జీవం ఎవరిలో ఉంది? యేసు ప్రభులో ఉందండి. సరే వచనం చూడండి మళ్ళీ. జాగ్రత్తగా వినండి. 11వ వచనం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఏముందండి? ఇక్కడ దేవుడు ఏం నేర్పిస్తున్నాడు మనకి? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కాచుకోవాలండి. కాచుకోకపోతే వేరే వస్తాయి నోట్లో నుంచి. ఏమొస్తాయండి? సామెతలు చూడండి. సామెతలు 18వ అధ్యాయం. సామెతలు 18వ అధ్యాయం 21వ వచనం చూడండి. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడివారు దాని ఫలము తిందురు. హల్లెలూయా! జీవమరణములు నాలుక వశమండి. దాని యందు ప్రీతిపడివాడు దాని ఫలము తిందు. అందుకే కాచుకోనమంటున్నాడండి. మనం నోటి మాటతో మాట్లాడే ప్రతి మాట చాలా విలువైందండి. చాలా బరువు ఉంటుంది ఆ మాటకి. హల్లెలూయా! మనం సాధారణంగా మాటలు పలికేస్తే అది జీవం కలిగిన మాట అయితే ఎదురు వ్యక్తి జీవాన్ని అనుభవిస్తాడు. అదే మరణం కలిగించే మాట అయితే ఆ వ్యక్తికి కీడు వస్తుందండి. జీవ మరణములు నాలుక వశం. అందుకే ఆ నాలుకను మనం ఇప్పుడు కాచుకోవాలి. ఇక్కడ దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? మీ నాలుకని మీ పెదవుల్ని కాచుకోమంటున్నాడు. మరి ఎలా కాచుకోగలం? మనిషి సామర్థ్యాన్ని బట్టి జరగదండి అది. ఎంత ఆపుదామన్నా మాటలు వచ్చేస్తూనే ఉంటాయి. అవునా? దేవుడు మనకి ఆ కృపనిచ్చాడండి. ఎలా కాచుకోవాలో చూడండి. పేతురు, మొదటి పేతురు తీయండి. మొదటి పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. సరే, ఇక్కడ కూడా కాచుకోవాలని ఉందండి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదికి దాన్ని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ఇప్పుడు ఆయన కన్నులు ఎవరి మీద ఉన్నాయండి? ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. నీతిమంతుల మీద ఆయన కన్నులు ఉన్నాయండి. హల్లెలూయా! ఎంతమంది ఆనందిస్తున్నారండి? దేవుని కన్నులు నీతిమంతుల మీద ఉందండి, మన మీద ఉంది. దాన్ని బట్టి మనం ప్రతిక్షణం ప్రతిదినం ఆనందించాల్సిన విషయం ఇది. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖం కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. ఇప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడా లేదండి? తండ్రి అయిన దేవుడు యేసునామములో మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రార్థన వింటాడండి. ఖచ్చితంగా వింటాడండి. అందులో అనుమానించడానికి సందేహించడానికి ఏం లేదు. మరి ఇప్పుడు నాలుకను కాచుకోవడం ఎలాగా? చూడండి, యేసుప్రభు ఒక మాట చెప్పారు. అది గ్రహిస్తే మీకు అర్థమవుతుంది. ఈ దప్పిక ఎవరికైనా ఉందండి? ఆయన ఏమన్నారు? దప్పిగొన్ని ఎడల
నా యొద్దకు రండి అన్నారు, అవునా? ఇప్పుడు ఈ దాహం ఉందా లేదా? ఈ దాహం లేకపోతే వర్తించదండి ఇది. ఆ దాహం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆయన్ని అడుగుతారు. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొన్న యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు నమ్మికించువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు నమ్మికించువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఇప్పుడు మనం యేసు ప్రభువుని నమ్మాం కదండి. నమ్మిన తర్వాత మనకి ఏదైనా దప్పికుంటే ఆ దప్పిక దాహాన్ని తీర్చేవారు ఎవరు? ఇప్పుడు యేసు ప్రభే. ఇప్పుడు మనం నోటిని కాచుకోవాలి ఎలాగనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు దేవుడు జవాబు ఉంచాడండి. అది మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుందండి. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. మన సామర్థ్యాన్ని బట్టి జరగదండి మన నోటిని కాచుకోవడం. అది ఎలా జరుగుతుందో చూడండి. హెజ్కేలు 47వ అధ్యాయం చూడండి. హెజ్కేలు 47వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. హెజ్కేలు 47వ అధ్యాయం మొదటి నుంచి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. ఇక్కడ హెజ్కేలుకు ఒక దర్శనం వచ్చిందండి. ఆ దర్శనంలోని ఏం కనబడుతుంది? మందిరం కనబడుతుంది. మందిరం అంటే దేవుని ఆలయం అండి. ఆ దేవుని ఆలయం నుండి ఏం పారుతుంది? నీళ్లు వస్తున్నాయండి, నీళ్లు ఊరుతున్నాయి. ఎక్కడి నుంచి చూడండి. ఆ నీళ్లు మొదటి నుంచి చూడండి. అతడు మందిరపు గుమ్మనకు నన్ను తోడుకొని వచ్చాను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. ఎక్కడి నుంచి అండి? బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన కింద నుండి పారుతుందంటండి ఆ నీరు. ఆ నీరు వస్తున్నప్పుడు హెజ్కేలు చూస్తున్నాడు. మందిరము దక్షిణముగా కుడి పక్క నుంచి అండి. హల్లెలూయా. 8వ వచనం చూడండి. 8వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశం నాకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఏమవుతాయండి? ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మందిరం దగ్గర నుంచి వస్తున్నాయండి. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఆ నీళ్ళు? మందిరం దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎక్కడ కలిసాయి? సముద్రంలో కలిసాయి. సముద్రంలో కలిసినప్పుడు ఏమయ్యాయి? సముద్రం నీళ్ళు మంచినీళ్ళు అయ్యాయండి. 9వ వచనం. వడిగా పారు ఈ నది వచ్చి చోటనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు వచ్చి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. ఏమవుతుందండి? ఇప్పుడు ఈ నీరు ఎక్కడికి వెళ్ళినా సమస్తము బ్రతుకుతుందండి. ఈ సముద్రము మనుషులండి. హల్లెలూయా. ఈ సముద్రము మనుషులు రకరకాల పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని మందిరం దగ్గర నుంచి నీరు స్వస్థపరుస్తుందండి. హల్లెలూయా. ఆ గొప్ప కృపను దేవుడు మనందరికి ఇచ్చాడు ఈ దినం. 10వ వచనం. మరియు దాని యొద్ద ఎనికేది పట్టణం మొదలుకొని ఎనెగ్గాయిము పట్టణం వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కలు నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను
ఊబి స్థలములను ఉప్పు గలవయుండి బాగు కాకయుండును. చూసారా? ముందు ఆ సముద్రం ఎలా ఉందండి ఇప్పుడు? ఏ ఉపయోగం లేదు. అవునా? ఆ మందిరంలో నుంచి నీరొచ్చిన తర్వాత సముద్రానికి ఏమొచ్చింది? జీవం వచ్చిందండి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ నీరు? ఎక్కడి నుంచండి? మందిరం దగ్గర నుంచి వస్తుందండి. హల్లెలూయా! సరే, ఇంకేం జరిగిందో చూడండి. 12వ వచనం. నది తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు. వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. సరా? ఈ నీరు వచ్చినప్పుడు ఏం జరిగింది? సముద్రంలో చేపలొచ్చాయి. మంచినీరుగా మారిన తర్వాత ఏమొచ్చిందండి? చేపలొచ్చాయి. ఇరుపక్కల ఏమున్నాయి? వృక్షాలున్నాయి. అవేమయ్యాయి? ఫలించాయండి. ఆ ఫలించడం ద్వారా ఏం జరిగింది? నెల నెల కాపు కాస్తుంది. అవునా? తర్వాత వాటి ఆకులు ఔషధానికి పనికొస్తున్నాయి. ఏమవుతున్నాయండి? ఔషధానికి ఉపయోగపడుతుందండి. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? నీరు ఎక్కడి నుంచి వస్తుందండి? మందిరం దగ్గర నుంచి వస్తుందండి. మందిరము ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన కింద నుండి పారుచుండెను. బలిపీఠం ఎవరికి సూచన? యేసుప్రభుకండి. కుడి పక్కన ఎక్కడ కూర్చున్నారు ఆయన? తండ్రి కుడి పక్కన కూర్చున్నారండి. ఇప్పుడు యేసుప్రభుని మనం నమ్మిన తర్వాత మనలో నుంచి ఏమొస్తుంది? ఇప్పుడు ఏమొస్తుందండి? జీవజల నదులు పారుతాయండి. ఎంతమందికి అర్థమవుతుందండి వాక్యం? ఈ నీరు మందిరంలో నుంచి వస్తుందండి. ఎక్కడి నుంచి? మందిరంలో నుంచి. సరే, ఇంకా చూద్దాం చూడండి. ప్రకటన 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయం మొదటి నుంచి. ప్రకటన 22వ అధ్యాయం మొదటి నుంచి. మరియు స్ఫటికముల వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నొద్ద నుండి ఆ పట్టణపు రాజ్య వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును. ఏం చేస్తున్నారండి? ఆకులు జనములను స్వస్థపరచుటకు వినియోగిస్తున్నారు ఆకులు. ఇప్పుడు ఈ జీవజల నది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రకటన రాసింది యోహానండి. ఎవరు? ఇక్కడ ఈ దర్శనం దేవుడు యోహానుకు చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు. అవునా? అక్కడ ఆ దర్శనం ఎవరికి చూపించాడు దేవుడు? యేసుకేలుకి. అవునా? ఆ దర్శనాన్నే దేవుడు ఇక్కడ మరలా యోహానుకు చూపించాడండి పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి మొదటి నుంచి. మరియు స్ఫటికముల వలె మెరియునట్టు జీవజల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము నొద్ద నుండి, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి వస్తుందండి. దేవుడు అంటే తండ్రి అని దేవుడండి. గొర్రెపిల్ల అంటే యేసుప్రభు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నారు? తండ్రి కుడిపార్శ్వాన ఉన్నారండి ఆయన. హల్లెలూయా! అక్కడి నుంచి ఈ నది పారుతుంది. 2వ వచనం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపించెను. ఆ నది యొక్క కేవలం ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును. సరే, ఇప్పుడు జీవజల నది వస్తుందండి. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అండి? మన ఏస్కేల్లో చూసాం, దేవుని మందిరం దగ్గర నుంచి. అవునా? ఈరోజు ఆ దేవుని మందిరం మనమేనండి. హల్లెలూయా! ఎవరండి? మనమే. 1 కొరింథీ చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఇప్పుడు మన దేహం ఎవరికి ఆలయమండి? ఎవరికి? పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయమండి. మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మకి మన దేహం ఆలయమై ఉన్నది. ఇప్పుడు జీవజల నదులు ఎవరిలో నుంచి వస్తాయి? ఎవరిలో నుంచి వస్తాయండి? చెప్పండి, గట్టి చెప్పండి. మనలో నుండే వస్తాయండి.
ఇప్పుడు దేవుని ఆలయం మనమే. మన దేహమే దేవుని ఆలయం. అందుకే ఏది పడితే తినకూడదండి. హల్లెలూయా! అందుకే ఏది పడితే తినకూడదు. ఈ దేహాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ చూడండి 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఈరోజు మనల్ని యేసుప్రభు ఆయన రక్తమిచ్చి కొన్నాడండి. మనకో విలువ ఉంది ఈరోజు. ఎవరు కొన్నారు? యేసుప్రభు ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడండి. జీవజల నదులు పారడం అంటే భాషలు మాట్లాడడం అండి. హల్లెలూయా! జీవజల్లు నదులు పారడం అంటే భాషలు మాట్లాడడం. మనం భాషలు మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంటుంది? వ్యక్తిగతమైన జీవితం మనది అభివృద్ధి చెందుతుంది. మనం వెళ్ళిన ప్రతి స్థలంలోని ఎవరి పరిస్థితి అయితే వారికి బాగోదో వారి కొరకు మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వారు అభివృద్ధి చెందుతారండి. హల్లెలూయా! భాషలు మాట్లాడడం అంత ప్రాముఖ్యమండి. ఎందుకంటే భాషలు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఎలా ఉంటుందో మనం అనుభవిస్తాం. హల్లెలూయా! యేసుప్రభువుని నమ్ముకున్న శిష్యులు 12 మంది మేడగదిలో కనిపెట్టినప్పుడు వారితో కొందరు కలిసి కనిపెట్టినప్పుడు ఎవరు దిగొచ్చారు? పరిశుద్ధాత్మ దిగొచ్చినప్పుడు వారు ఏం మాట్లాడారు? భాషలు మాట్లాడారండి. భాషలు మాట్లాడినప్పుడు ఏం జరిగింది? మొట్టమొదటి అద్భుతం 3000 మంది రక్షించబడ్డారండి. హల్లెలూయా! ఈరోజు దేవుడు మనల్ని రక్షించుకొని యేసుప్రభు మనలోనే జీవనదులు ఉంచి మనల్ని ముందుకెళ్ళమంటున్నాడండి. ఎలా ముందుకెళ్ళగలం? ఎలా ముందుకెళ్ళగలమండి? భాషలు మాట్లాడుతూ. హల్లెలూయా! సరే. ఇప్పుడు మీకు ఈ వచనం చూపిస్తే అర్థమవుతుంది. 1 పేతురు 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదికి వెంటాడవలెను. ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ఇప్పుడు ఈ పై వచనంలో ఏముందండి? జీవమును ప్రేమించి. జీవమును ప్రేమించినప్పుడు మనం జీవం పలుకుతామండి. హల్లెలూయా! మనం ప్రతిదినము పలకాల్సిన మాట ఏంటి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినండి. పలుకుతున్న ప్రతి క్షణం ఆయన జీవాన్ని అనుభవిస్తాం. భాషలు మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతమైన జీవితాలు అభివృద్ధి చెందుతాయండి. మనం వెళ్ళిన ప్రతి స్థలంలోనే అభివృద్ధి కనబడుతుంది. ఎందుకంటే జీవజల నదులు మనలో ఉంచింది ఎవరు? ఇప్పుడు యేసుప్రభు అండి. ఆ జీవజల నదులు ఎక్కడి నుంచి ఊరే? మన వాక్యంలో చూస్తాం. మందిరంలో నుంచి అండి. ఎక్కడి నుంచి? మందిరం దగ్గర నుంచి ఊరుతున్నాయి నీళ్ళు. ఆ నీరు వచ్చినప్పుడు సముద్రం ఏమైంది? మంచినీరుగా మారింది. హల్లెలూయా! ఏమైందండి? మంచినీరుగా మారి అనేక చేపలు దొరికాయి. తర్వాత వృక్షాలు ఫలించాయి. తర్వాత ఆ వృక్షాల యొక్క ఆకులు అనేక మందికి ఔషధంగా మారిందండి. ఈరోజు దేవుడు అద్భుతమైన కృప ఏంటంటే మనల్ని ఈ లోకానికి ఉప్పుగా ఉంచాడండి. ఎలాగా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని. కూరలో ఉప్పేస్తే ఏమొస్తుంది? రుచి వస్తుందండి. మనం వెళ్ళిన ప్రతి స్థలంలోని రుచి వస్తూనే ఉంటుందండి. దేవుడు మనకు అంత కృపనిచ్చాడు. అవునా? దేవుడు ఈ లోకంలో మనల్ని ప్రత్యేకమైన వారిగా ఉంచాడండి. ఎలా ఉంచాడు? మనం ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకమైన వారమే. మనం నోటి మాట పలుకుతున్నప్పుడు జీవం విడుదలవుతుందండి. ప్రాముఖ్యంగా క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్ముతున్న ప్రతి క్షణం జీవం విడుదలవుతూనే ఉంటుంది. అవునా? భాషలు మాట్లాడుతున్నప్పుడు జీవజల నదులు పారుతాయండి. జీవజల నదులు వచ్చినప్పుడు ఏమవుతుంది? మనం అభివృద్ధి చెందుతాం. మనం వెళ్ళిన ప్రతి స్థలంలోని అద్భుతాలు జరుగుతూనే ఉంటాయండి. అందుకే ప్రతిదినం ఏం చేయాలి? భాషలు మాట్లాడాలి. అదే నోటిని కాచుకోవడం అండి. నోటిని కాచుకోవడం అంటే ఏంటండి? భాషలు మాట్లాడడం. అదే నోటిని కాచుకోవడం. దేవుడు మనందరికీ ఇచ్చిన కృప. ఎవరికైనా నాకు భాషలు మాట్లాడడం రాదు, నాకు తెలియదంటే యేసుప్రభుని నమ్మిన తర్వాత విశ్వాసంతో వాక్యం విన్న తర్వాత విశ్వాసం వస్తుందండి. మనం నోటిని తెరిచినప్పుడు విశ్వాసంతో భాషలు ఖచ్చితంగా వస్తాయండి బయటికి. హల్లెలూయా! అది మనకు అర్థమవుదు, అపవాదికి కూడా అర్థమవుదండి. దేవునికి అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది? ఆయనకి అర్థం. ఆయన ప్రార్థన వింటాడో లేదండి? నీతిమంతుల మీద ఆయన కన్నులు ఉన్నాయి. ఆయన మన ప్రార్థన ఖచ్చితంగా విని జవాబిస్తాడండి. దేవుడు మనకి అంత కృపనిచ్చాడు. ఎందుకంటే ఆయన మనకి జీవజల నదులు ఇవ్వడానికి వచ్చాడండి భూమి మీదకి. ఆయన సమృద్ధి జీవం అంటే జీవజల నదులండి. యేసుప్రభుని ఎవరైతే నమ్ముకున్నారో వారిలో ఏముంది? ఇప్పుడు జీవజల నదులు ఉన్నాయండి.
యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకున్నారో వారిలో ఇప్పుడు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నారు. అవునా? ఉన్నారా లేదండి? ఇంకా ఎవరికి నమ్మకం లేదు పరిశుద్ధాత్మ ఉన్నారో లేదో నాకు డౌట్ వస్తుందని. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడండి. ఎందుకంటే మన దేహం ఆయన ఆలయం. మనం ఎప్పుడైతే భాషలో మాట్లాడుతుంటామో పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవిస్తాం. హల్లెలూయా! దేవుడు అంత కృపను ఇచ్చాడు. అందుకే ఆయన నేను నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చాడండి. ఏ రోజు మనల్ని ఆయన విడిచిపెట్టలేదు. మనమే నమ్మట్లేదు. నమ్మడమే క్రియ అండి. హల్లెలూయా! నమ్మడమే క్రియ. దేవుడి కోసం ఏదో చేసేయాలని కాదు. నమ్మడమే క్రియ. ఎందుకంటే భూమి మీదకి మనం ఎలా వచ్చాం? అది కూడా చూపిస్తాను చూడండి. దేవుడు మనకి వాక్యంలో ఆయన కృపను ఎలా విడుదల చేశాడో. తిమోతి తీయండి. మొదటి తిమోతి 6వ అధ్యాయం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 7వ వచనం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 7వ వచనం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాము. ఎలాగండి? ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఏం తీసుకొచ్చామా? ఈ వాక్యం అదే చెప్తుందండి. ఏమీ తీసుకురాలేదండి. ఎవరైనా ధనం తీసుకొని వచ్చారా? ఏమీ తేలేదండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమైండి వాటితో తృప్తి పొందుదాము. చూసారా? దేవుడి జీవంలో ఇవన్నీ ఉన్నాయండి. నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకడి, మీకు కావలసినవన్నీ అనుగ్రహింపబడి ఉన్నవని ఆయన చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఆయన జీవంలో ఈ భూమి మీద మనకు కావలసిన వస్త్రములు, ఆహారము, మనం ఉండడానికి స్థలము అన్నీ ఆయన సమకూర్చించాడండి. ఆయన జీవంలో ఉంది. ఆయన ఈ భూమి మీదకి వచ్చి సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన జీవంలో అన్నీ ఉన్నాయండి. మొట్టమొదటి వెతకాల్సింది ఆయన జీవాన్ని అండి. జీవానికి వేరుగా వెళ్ళిపోకూడదు. వేరుగా వెళ్ళిపోవడం అంటే ఈ భూమి మీద ఏదో సమకూర్చాలని. హల్లెలూయా! దేవుడు జీవాన్ని మొట్టమొదటిగా మనం ఆయన వాక్యంలోని మనం అనుభవిస్తున్నప్పుడు మనం ఈ భూమి మీద ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. నేను ఎందుకు ఉన్నాము, ఎందుకు భూమి మీదకి తేపడ్డాము, ఆయన ఎందుకు పంపించాడో వాక్యం ద్వారానే మనకు తెలుస్తుందండి. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందండి? మనం మొట్టమొదటిగా మన వాక్యంలో నేర్పించాడు కీర్తనలు. ఒకసారి రండి, కీర్తనలు 34 ఇది చెప్పి ముగించేస్తానులేండి. 34వ అధ్యాయం 10వ వచనం. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సరే, సింహము పిల్లలు ఆకలి కొంటాయి కానీ ఆయన్ని ఆశ్రయించే వారికి ఈ భూమి మీద ఏ కొదువ చేయడండి. అందుకే ఆయన ఏం చేయరు? పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. సరే, మనకి ఏ దప్పికున్నా, ఏ దాహం ఉన్నా, ఏదున్నా వెళ్ళవలసింది ఎక్కడికి? వాక్యం దగ్గరికేనండి. దేవుణ్ణి మనం అడగాలి. దేవా నాకు ఆ కృపణ దయచేయండి, వాక్యం దగ్గరికి వెళ్ళే కృపణ దయచేయండి, మీ మాటలు వినే కృపణ దయచేయండి అని అడిగినప్పుడు ఆయన ఇస్తాడండి. నీతిమంతుల మీద ఎవరి కన్నులు ఉన్నాయి? ఆయన కన్నులు ఉన్నాయండి. మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన విని మనకు జవాబు ఇచ్చేవాడు. మనలో నుంచి ఇప్పుడు ఏం ఊరుతున్నాయి? జీవజల నదులండి. మనం భాషలు మాట్లాడుతూ ముందుకెళ్తున్నప్పుడు మన వ్యక్తిగతమైన జీవిత అభివృద్ధి చెందుతుంది. మనం వెళ్తున్న ప్రతి స్థలంలోని అనేక మంది అభివృద్ధి చెందుతారండి. దేవుడు సంఘానికి అంత కృపిచ్చాడు. హల్లెలూయా! మనం ఈరోజు విలువ పెట్టి కొనబడిన వారం. మన కొరకు బలైంది ఎవరండి? యేసు ప్రభు. ఆయన శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం పలకాల్సిన మాట ఏంటి? ప్రతిదినము నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినండి. ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి జీవితంలోని. ప్రతిదినము ప్రతిక్షణం పలకాల్సిన మాట నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినని. ఆ మాట పలుకుతున్న ప్రతిక్షణం ఆయన కృపను అనుభవిస్తామండి. ఏం చేయాలో అర్థమవుతుంది, ఎలా నడవాలో తెలుస్తుంది. ఆయన నేర్పించేవారండి. హల్లెలూయా! ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందినగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. నీ రక్తం నా కొరకు కాచి నా
ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, నీ రక్తం నా కొరకు కాచి నా పాపము మన్నించితివి. నీ రక్తం నా కొరకు కాచి నా పాపము మన్నించితివి. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మనం ఆరోగ్యంగా ఉండాలని, మనం ఆశీర్వదించబడాలని ఆయన కృపను ఆయన మనకిచ్చాడు. మన కొరకు ఆయన శిలువలో ప్రతి శిక్షణ అవమానాన్ని భరించాడు. ఆయన శరీరంలో నలిగిపోయాడు. ఆయన ఇదైనా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. ఇంత కృపను మనం కలిగి ఉన్నాం. సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తమంతటిని చిందించాడు. ఆయన రక్తమంతటిని చిందించాడు. ఆయన రక్తాన్ని ఆయన దారపోశాడు. చివరి వరకు ఆయన రక్తాన్ని చిందిస్తూనే ఉన్నాడు. అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన. ఆయన రక్తం అంతటిని చిందించి ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. ప్రతిదినం మనం నమ్మాల్సింది, నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినని. నీతిమంతుల మీద ఆయన కన్నులున్నాయి. నీతిమంతులు మొరపెట్టగా ఆయన వింటాడని వాక్యంలో ఉంది. ప్రతిదినము ప్రతిక్షణం ఆయన మన ప్రార్థన వింటూనే ఉన్నాడు. మనం భాషలు మాట్లాడుతున్న ప్రతిక్షణం ఆయన ప్రార్థన వింటున్నాడు. ఆయన ఇంత కృపనిచ్చాడు ఆయన మనకి. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మా అందరికీ మీరు ఎంతో కృపను మీరు ఇచ్చినందుకు వందనాలు దేవా. సంఘములో పనిచేయవారు మీరు నాయన, నడిపించేవారు మీరయ్యా. సంఘానికి శిరస్సు మీరు నాయన, నడిపించేవారు మీరయ్యా. మా ఆశీర్వాదానికి, మా సమాధానానికి కర్త మీరు నాయన. దేవా, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, మీరు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అవునాయా, ఇంత గొప్ప జీవాన్ని మేము కలిగి ఉన్నానన్నా. ఈరోజు జీవజల నదులు దేవా మాలో నుండి మీరు వచ్చేలాగా ఇంత కృపను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంత కృపను మాకు ఇచ్చినందుకు వందనాలన్నా. ప్రతిదినము భాషలు మాట్లాడుతూ ముందుకెళ్ళే కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను దేవా. మీరు నడిపించమని వేడుకుంటున్నాను దేవా. ఈ సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తాను. ఎవరైతే ఉద్యోగ వ్యాపారం చేస్తారో మీ జ్ఞానం, మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాను. వారిని అంచెలంచెలుగా ఎదిగింప చేసుకోండి ఆయన. మీ పరిచర్లో వారిని వాడుకోమని వేడుకుంటున్నాను. మీ కృపతో వారిని నడిపించుకోమని వేడుకుంటున్నాను. అలాగే ఎవరైనా అనారోగ్య స్థితిలో కానీ, మానసికంగా కానీ నలిగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను దేవా. నాయన, ముట్టువారు మీరు నాయన, స్వస్థపరచువారు మీరయ్యా, లేవనెత్తువారు మీరు నాయన. మీరు నడిపించమని వేడుకుంటున్నాను దేవా. బిడ్డలందరినీ మరొకసారి జ్ఞాపకం చేస్తాను దేవ. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దేవా. కుటుంబంలో ఎవరైతే రక్షణ లేదో వారికి రక్షణ దయచేయండి. అనారోగ్య స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మీరు లేవనెత్తువారు నాన్న, మీరు నడిపించేవారయ్యా. అయ్యా, మీ కృపా వాక్యం ద్వారా ఇంకా మాకు అనేక మర్మములు నేర్పించి ముందుకు తీసుకెళ్ళమని వేడుకుంటున్నాను దేవా. మీ వాక్యంలోనే జీవం ఉందయ్యా. మీ వాక్యంలోనే సమస్తం ఉంది నాయన. మేము ఎలా నడవాలో, మేము ఏం చేయాలో మీ వాక్యం ద్వారానే మేము తెలుసుకోగలము నాయన. అందుకే మీరు చెప్పారు నాయన, పిల్లలారా నా మాటలు వినుడి అని. దేవా, మీ మాటలు వినే గొప్ప కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను. అటువంటి సామర్థ్యాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను నాన్న. మీ కృపతో మమ్మల్ని నడిపించుకోమని, మీరే మమ్మల్ని వాడుకొని మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక.
యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.